దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చెరువున మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలను ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థించుకొని ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. అందరూ తలల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించుదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు ప్రభువా. నా తండ్రి, ఈ సమయంలో మీరు మాకు తోడుగా ఉండండి. ఆరాధన అంతట్లో మీరే తోడైన నడిపించండి. పాటల్లోనూ వాయిద్యంలోనూ వాక్య పరిచయలో మీరే తోడైన నడిపించండి. ఈ కార్యక్రమం ద్వారా నీ నామం మహిమపరచబడగలుగునట్లుగా కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాం. నీ సన్నిధి కాంతి అయా మా మీదను అయా ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి మీదను కుమ్మరించమని వేడుకుంటూ యేసునామని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. అన్ని వేళలా వినేవాడు, మన ప్రార్థనలన్నీ ఆలకించి సహాయము చేయవాడు ఆయనే. ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించి మహింపరుస్తూ ఆయన నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని వేళల వినువాడు నీ ప్రార్థనలను ఆలకింప
పుట్టెను పశువుల శాలలో. ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. దయచేసి వచ్చిన వారు కలిసి ఏకీభవించి పాడదాం, రాని వారు రెండవసారి పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. యేసు పుట్టెను పశువుల శాలలో, అది సంతస క్రిస్మస్. క్రీస్తు ఉదయించిన హృదయంలో, ఇది నిజమైన క్రిస్మస్. యేసు పుట్టెను పశువుల శాలలో, అది సంతస క్రిస్మస్. క్రీస్తు ఉదయించిన హృదయంలో, ఇది నిజమైన క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. యేసు పుట్టెను పశువుల శాలలో, అది సంతస క్రిస్మస్. క్రీస్తు ఉదయించిన హృదయంలో, అది నిజమైన క్రిస్మస్. ఆనాడు జ్ఞానులు యేసుని చేరా, బయలుదేరిరి యెరూషలేము. ఆనాడు జ్ఞానులు యేసుని చేరా, బయలుదేరిరి యెరూషలేము. సొంత జ్ఞానముతో ప్రభుని చూడా, కానరాలేదు ఆయన జాడ. సొంత జ్ఞానముతో ప్రభుని చూడా, కానరాలేదు ఆయన జాడ. త్రోవ చూపెను ఒక నక్షత్రము, బెత్లెహేముకు యేసు చెంతకు. త్రోవ చూపెను ఒక నక్షత్రము, బెత్లెహేముకు యేసు చెంతకు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. యేసు పుట్టెను పశువుల శాలలో, అది సంతస క్రిస్మస్. క్రీస్తు ఉదయించిన హృదయంలో, ఇది నిజమైన క్రిస్మస్. రాత్రి వేళలో గొర్రెల కాపరులు మందను కాయుచు వేచియుండ. రాత్రి వేళలో గొర్రెల కాపరులు మందను కాయుచు వేచి ఉండ. దేవదూత ప్రత్యక్షమాయెను, వర్తమానము తెలియజేసెను. దేవదూత ప్రత్యక్షమాయెను, వర్తమానము తెలియజేసెను. సంతసించిరి ఆ కాపరులు, ప్రభుని గాంచి స్తోత్రము చేసిరి. సంతసించిరి ఆ కాపరులు, ప్రభుని గాంచి స్తోత్రము చేసిరి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు పుట్టెను పశువుల శాలలో, అది సంతస క్రిస్మస్. క్రీస్తు ఉదయించిన హృదయంలో, ఇది నిజమైన క్రిస్మస్. యేసు పుట్టెను పశువుల శాలలో, అది సంతస క్రిస్మస్. క్రీస్తు ఉదయించిన హృదయంలో, ఇది నిజమైన క్రిస్మస్. హల్లెలూయా.
నామాన్ని స్తుతించి ఆరాధించే సమయం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించి ఆ పరిశుద్ధ దేవుని నామాన్ని మహింపరుద్దామా? హల్లెలూయా. బిగ్గరగా చెబుదాం, హల్లెలూయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేని నేనే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేని నేనే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేని నేనే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేని నేనే బ్రతుకలేనయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేని నేనే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేని నేనే బ్రతుకలేనయ్యా. ఆపత్కాలంలో మనల్ని ఆదుకొనిచ్చిన మన దేవాది దేవుని నామాన్ని స్వరమెత్తి పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దామా? ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేని నేనే బ్రతుక. అందరం కలిసి రెండు చేతుల పైకి ఎత్తుదామా? యేసయ్య ఇది కేవలం నీ కృప ప్రభువా. నీ కృప లేనిదే మేము ఏ పాటి వారము, నీ దయ లేనిదే అయా మేము ఏ పాటి వారమయ్యా. నీ దయలో నీ కృపలో ఇంతవరకు మమ్మల్ని ఆదరించిన దేవా, ఇంతవరకు మమ్మల్ని బలపరిచిన దేవా, క్షేమముగా ఉంచిన తండ్రి నీకు స్తోత్రములు 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 ప్రభా. నిజంగా నీ కృప లేనిదే మేము ఏ పాటి వారమయ్యా. నీ దయలో మమ్మల్ని ఆదరించుచున్న మా దైవమా నీకు వందనాలు వందనాలు. మా ఎడలో చేసిన ప్రతి మేలుకై స్తోత్రములు యేసయ్యా అని మనస్ఫూర్తిగా ఈ నామాన్ని మరొక్కసారి స్తుతించి ఆరాధిద్దాం. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా,
క్షణము, నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా. మరొకసారి అందరం కలిసి చెబుదామా? నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. ఆశ్చర్యకరుడా ప్రభు, ఆపద సమయంలో మమ్మల్ని ఆదుకుని నడిపించిన మా తండ్రి, మరొక్క మారు నీ నామను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఇంతవరకు నీ దయలో నీ కృపలో మమ్మల్ని బలపరిచిన దేవా, నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఉన్నాం. మా స్వరం ఎత్తి ఏకీభవించి నీ నామాన్ని స్తుతిస్తూ ఉండగా, మహిమపరుస్తూ ఉండగా ప్రభా మాతో మీరున్నందుకు వందనాలు. నీ నామ మహిమార్థమై ప్రభా మమ్మల్ని వాడుకుంటున్న దేవా, నీకే స్తుతి ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి, నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రములు స్తోత్రములు. మరొక్క మారు అందరూ రెండు చేతులు పైకెత్తి కృతజ్ఞతాపూర్వకముగా ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మా బలమా నీకు స్తోత్రములు అంటూ అందరం ఆయన నామమును స్తుతిద్దామా? ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవ, నిత్యుడగు తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవ, నిత్యుడగు తండ్రి. సమాధానకర్తయగు అధిపతి నీవే, ఆరాధనా నీకే. సమాధానకర్తయగు అధిపతి నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతి మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఇంతవరకు నీ నామను స్తుతించి ఉండగా మా స్తుతులపై మీరు ఆశీనులై ఉన్నందుకు మరొక్క మారు వందనాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటివరకు మంచి పాటలు, స్తుతి ఆరాధనలు మనం నడిపించబడ్డాం. ఈ సమయంలో అందరూ లేచి నిలబడి కీర్తన భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 26వ కీర్తన, పరిశుద్ధ గ్రంథము నుండి 26వ కీర్తన నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మికించి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. నా అంతరేంద్రియములను, నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను. నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము.
భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును. నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చుకుము, నరహంతకులతో నా జీవమును చేర్చుకుము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను. నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపియున్నాను. సమాజములలో యెహోవాను స్తుతించెదను. దేవుడి పరిశుద్ధ వాక్కులు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ఈ సమయంలో సాక్ష్యాలకు సమయం. దేవుడు గడిచిన విశ్రాంతి దినము నుండి ఈ యొక్క విశ్రాంతి దినము వరకు మనల్ని, కుటుంబాలని కాచి కాపాడాడు. దేవుడు చేసిన మేలులు, ఆయన చేసిన కార్యాలు మీరు సాక్ష్యాలు చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆడియో రూపములు కానీ, వీడియో రూపములు కానీ వాటిని మాకు సెండ్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచి సమయంలోనికి వచ్చాం. మనము దేవుని వాక్యాన్ని విందాం. ఈ దినము ముఖ్య అతిథిగా మన మధ్యలో దైవజనులు రెవరెండ్ తిమోతిరావు అయ్యగారు ఉన్నారు. వారు అనంతపురంలో షెకేనా అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సంఘానికి లీడ్ పాస్టర్గా పరిచయం చేస్తూ దేశ విదేశాల్లో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వారు వాక్యాన్ని చక్కగా వివరంగా వివరించగలరు. వారి ద్వారా అనేక లక్షలాది మంది దీవెనలు పొందుతున్నారు. ఆయన ఒక మంచి ఫ్యామిలీ కౌన్సిలర్గా కూడా ఉంటూ అనేక మంది కుటుంబాలను వారు కట్టుచున్నారు. అదే సమయంలో వారు తెలుగు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సహవాసానికి ఆంధ్ర, తెలంగాణ రెండు ప్రాంతాలకు, రెండు రాష్ట్రాలకు వారు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. వారు మన మధ్య ఉండడం చాలా సంతోషం. వారు అడిగినప్పుడు వెంటనే స్పందించి మనకి వాక్యాన్ని మన మధ్య పంచుకోవడానికి ఇష్టపడ్డారు. వారు మన మధ్య ఉండడం సంతోషం కాబట్టి చప్పట్లు కొడుతూ ప్రేమపూర్వకంగా దైవ సేవకులను ఆహ్వానిద్దాం. ఈ సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తున్నాను. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డిసెంబర్ అనగానే మనందరికీ క్రిస్మస్ పండుగ జ్ఞాపకం వస్తుంది. ఈ క్రిస్మస్ పండుగను క్రైస్తవులు మాత్రమే కాకుండా ప్రపంచమంతటా ఉన్నటువంటి క్రైస్తవేతరులు కూడా జరుపుకుంటూ ఉన్నారు. అయితే యేసు ఎందుకు పుట్టాడు అనేది చాలామందికి తెలియదు. యేసయ్య తన నోటితో చెప్పినటువంటి ఒక మాట మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవు అన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. యేసయ్య ఎందుకు పుట్టాడు? యేసయ్య మాటల్లోనే మనం వింటున్నాం. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. వెంటనే పిలాతు సత్యమనగా ఏమి అని ప్రశ్నించాడు. వాస్తవంగా ఈ లోకానికి సత్యం ఏంటో తెలియదు. సత్యం ఎప్పుడు ఒకటే ఉంటుంది, అబద్ధాలు చాలా ఉంటాయి. కనుక సత్యాన్ని గురించి యేసయ్య సాక్ష్యం ఇస్తున్నాడు అంటే లోకానికి సత్యం తెలియదని. పిలాతు కూడా సత్యం ఎరగనటువంటి వ్యక్తి. సత్య సంబంధిలాగా సింహాసనం మీద కూర్చుని తీర్పు తీర్చడానికి ఉన్న వ్యక్తి సత్యం అంటే ఏంటి అన్నాడు. సత్యం తెలియకోకుండా ఏ విధంగా తీర్పు తీర్చగలడు? కాబట్టి యేసయ్య సత్యాన్ని గురించి చెప్పాడు. అయితే యేసయ్య జీవితంలో మనం అనేక సత్యాలు నేర్చుకుంటాం. ఈ సమయంలో యేసు యొక్క
జననము, మరణము, పునరుత్థానంలో ఉన్న 3 సత్యాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటి సత్యం, యేసయ్య పుట్టుక మనకు ఒక సత్యాన్ని తెలియచేస్తుంది. ఏంటి ఆ సత్యం? మానవులందరూ పాపులు అని యేసయ్య తన యొక్క జననము ద్వారా నిరూపించాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం, యేసుక్రీస్తు జననమిద మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వరేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆ పైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోధ ఇలాగూ వారి కుమారుల యొక్క వంశాలు రాయబడి ఉన్నాయి. అయితే పై వచనాలు మనం చదివితే అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను కనెను అని రాయబడి ఉన్నాయి. అంటే ఒకసారి యాంగిచ్ అనే వ్యక్తి ప్రశ్న వేశాడు. తాను బుద్ధిస్టుగా ఉన్నప్పుడు, మా గ్రంథాల్లో స్త్రీలు పిల్లలను కన్నట్టుంది, మీ గ్రంథంలో పురుషుడు పిల్లలను కన్నట్టుగా రాయబడి ఉన్నది, కాబట్టి ఇది సరైన గ్రంథం కాదు అన్నాడంట. ఇంతకీ స్త్రీ పిల్లలను కంటుందా, పురుషుడు పిల్లలను కంటున్నాడంటే, మనం అందరము తల్లి కడుపులో నుంచి బయటకు వస్తుంది వాస్తవమే, కానీ తల్లి కడుపులో పడక మునుపు మనం తండ్రి కడుపులో ఉంటూ ఉన్నాం. మరి మా నాన్నగారికి 3 పిల్లలు, నేను కుమారుణ్ణి. నా తల్లి కడుపులో నేను పడక మునుపు మా తండ్రి గర్భంలో ఉన్నాను. తండ్రి గర్భంలో ఉన్న నేను తల్లి గర్భంలోకి వచ్చి శరీరాన్ని ఏర్పరచుకుని ఈ భూమి మీద పుట్టాను. అయితే నేను తండ్రి గర్భంలో నుంచి రావటాన్ని బట్టి నేను పాపాత్ముడిని అయ్యాను. కారణం, మన పితరుడైనటువంటి ఆదాము దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. అప్పటికి ఆదాముకి సంతానం లేరు. ఆదాము, హవ్వ దంపతులు మాత్రమే ఉన్నారు. అయితే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, మనం అందరము యేసుక్రీస్తులో పాపాత్ములమయ్యాము. ఆదామునందు పాపాత్ములమయ్యాం. కారణం, ఆదాము పాపం చేసినప్పుడు మనము ఆదాము గర్భములో ఉన్నాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో అబ్రహాము మెల్కీషెదెకుకు దశంభాగం ఇచ్చినప్పుడు లేవి 4వ తరం వాడైనటువంటి లేవి అబ్రహాము గర్భంలో ఉన్నాడు కనుక లేవి కూడా దశంభాగాలు ఇచ్చాడు అంటాడు. అనగా అబ్రహాము చేసిన క్రియలు తన బిడ్డలు చేసినట్టుగా దేవుడు పరిగణించాడు. అలాగే ఆదాము చేసినటువంటి పాపము మానవులందరి పాపంగా పరిగణించబడింది. ఎందుకంటే మనము ఆదాము గర్భంలో ఉన్నాం. కాబట్టి పురుషునికి పుట్టినటువంటి ప్రతి మానవుడు పాపి. అందుకే ఇక్కడ యేసు జనం మనకేం తెలియజేస్తుందంటే, యేసుక్రీస్తు జననం మీద మెట్లనగా అంటే పైవారి జననానికి ఈయన జననానికి తేడా ఉంది. పైవారు పురుషుడి నుండి తల్లి కడుపులోకి వెళ్ళి శరీరాన్ని అమర్చుకుని భూలోకంలో పుట్టారు. ఈ యేసు తండ్రి కడుపులో నుండి తల్లి గర్భంలోకి రాలేదు. ఈయన సృష్టికర్త. ఆ వాక్యము శరీరధారి అయి అని ఉంటుంది. ఏ వాక్యము? ఆది యందు ఉన్నటువంటి వాక్యము, దేవునితో ఉన్న వాక్యము, దేవుడై ఉన్నటువంటి వాక్యము, సమస్తము ఎవని వలన కలిగినో ఆ సృష్టికర్త అయినటువంటి వాక్యమై ఉన్నటువంటి దేవుడు డైరెక్ట్గా తల్లి కడుపులోకి వచ్చి శరీరాన్ని అమర్చుకుని భూమి మీద పుట్టాడు. అందుకే యేసు ఒక్కడే స్త్రీ సంతానం. ఈ స్త్రీ సంతానం అవుతున్న బట్టి యేసయ్య పాపరహితుడు. కారణం, అతడు పురుషుని నుండి కలగలేదు. ఈ భూమి మీద ఎవరైనా పురుషునికి పుట్టారు అంటే వారందరూ పాపాత్ములు. పురుషునికి పుట్టినటువంటి గురువు కానీ దేవుళ్ళని చెప్పుకున్నవారు కానీ ఎవరున్నారు? అసలు అందరూ మేము దేవుళ్ళము అన్నవారు, మేము గురువులము, పాపులను రక్షించడానికి వచ్చాము, పాప ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాము అన్నవారు అందరూ కూడా పురుషునికి పుట్టారు. అలాగైతే వారికి జన్మపాపం ఉంది. జన్మపాపం ఉన్న ప్రతివాడు కర్మపాపం చేస్తున్నాడు. జన్మ కర్మపాపం గలవాడు మరి యొక్క పాపాన్ని ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేయగలడు? కాబట్టి యేసు యొక్క మరణము, యేసు యొక్క జననము మానవులందరూ పాపులు అని మనకు నిరూపిస్తున్నది. ఇది లోకం తెలుసుకోవలసినటువంటి సత్యం. పురుషునికి పుట్టే ప్రతి వాడు పాపి. మనందరం పాపాత్మలో. ఒక్క యేసు మాత్రమే పురుషుని సహాయం లేకుండా స్త్రీ గర్భంలో శరీరాన్ని అమర్చుకుని
ఈ భూమి మీద పుట్టాడు. ఇక రెండవ సత్యం, యేసయ్య చనిపోయాడు, ఆయన సిలువ వేసి చంపారు. యేసు బ్రతికినప్పుడు నీతిమంతుడుగా నిరూపించబడ్డాడు. యేసు యొక్క మరణం మనకేం తెలియచేస్తుందంటే, మనుషుడు పాపి అయినా నీతిమంతుడైనా మరణాన్ని తప్పించుకోలేడు. కాబట్టి ఈ లోకంలో ప్రతి మానవుడు, పుట్టిన ప్రతి మానవుడు చావాల్సిందే. ఈ సత్యం మన అందరికీ తెలుసు. కారణం, మన తాత లేడు, మన ముత్తాత లేడు, వాళ్ళు చనిపోయారు. నేను ఒకరోజు చనిపోతాను, నా కుమారుడు ఒకరోజు చనిపోతాడు. నేను చనిపోతాను, నా కుమారుడు చనిపోతాను అంటే రుజువు ఏంటంటే, మా తాత చనిపోయాడుగా, మన పితరులందరూ చనిపోయారుగా. సో మరణము సత్యం అనే సంగతి మన అందరికీ తెలుసు. అయితే తెలియంది ఏంటంటే, నీతిమంతులు పరిశుద్ధులు కూడా చనిపోతారు అనే సంగతి. యేసు పరిశుద్ధుడై ఉండి కూడా మన కొరకు చనిపోయాడు. ఇక మూడవది, మరణం తర్వాత ఏం జరుగుతుంది? మరణం తర్వాత పునరుత్థానం ఉంది. పునరుత్థానం అందరికీ ఉంది. చనిపోయిన ప్రతి మానవుడు, అతడు నీతిమంతుడైనా పాపాత్ముడైనా తిరిగి లేవాలి. అయితే నీతిమంతులందరూ పరలోకానికి వెళ్తారు, పాపాత్ములందరూ నరకానికి పోతారు. మరి నీతిమంతులు ఎవరు? ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని లేఖనం చెబుతుంది. కనుక మానవులందరూ పాపులే. ఈ పాపాత్ములైన మానవులు చనిపోతే నరకానికే పోవాలి. కాబట్టి దేవుడు ప్రాయశ్చిత్తం చేయటానికి నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన యేసు ప్రభు. ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు, పాపక్షమాపణ కలుగుతుంది. ఆ వ్యక్తి చనిపోతాడు, కానీ చనిపోయిన తర్వాత పునరుత్థానం ఉంది కనుక ఆ పునరుద్ధానము, జీవ పునరుత్థానము, నీతిమంతుల పునరుత్థానం కనుక ఆ వ్యక్తి మహిమరాజ్యంలోకి వెళ్తాడు, నిరంతరము దేవునితో ఉంటాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రిస్మస్ అనేది ఏదో ఒక వ్యక్తి పుట్టాడు చచ్చిపోయాడు కాదు. యేసయ్య అసలు ఈ భూలోకానికి వచ్చింది అనేక సత్యాలు సత్యమెరగని లోకానికి తెలియచేయటానికి. వాటిలో 3 సత్యాలు మనం చూచాం. యేసు యొక్క జన్మ, మానవులందరూ పాపాత్ములు, పురుషునికి పుట్టిన ప్రతి మానవుడు పాపి అని నిరూపించింది. యేసు యొక్క మరణం, పరిశుద్ధుడైనా పాపి అయినా చచ్చిపోతాడు అని నిరూపించింది. యేసు యొక్క పునరుత్థానం, మానవ జాతికి మరలా పునరుత్థానం ఉన్నది అనే సంగతి తెలియచేసింది. అయితే ఆ పునరుత్థానం తర్వాత తీర్పు ఉంది. ఆ తీర్పు మరణ తీర్పు, జీవపు తీర్పు. యేసుని ఎరిగిన వారికి జీవం కొరకు వారికి తీర్పు తీర్చబడుతుంది, వారు మహిమలోకి వెళ్తారు. యేసుని ఎరగని వారు నిత్య నాశనానికి పోవలసి ఉంటుంది. కాబట్టి ఈ రోజున నీ కొరకు మానవ రూపం దాల్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి నీకు రక్షణ సిద్ధపరిచిన యేసయ్యను అంగీకరించాలని ప్రభునామములో మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. పాట పాడుతూ కానుకలు సమర్పించుదాం. దేవుని సన్నిధిలో సమర్పణ చేయము. పాట పాడుతూ ఆయన సన్నిధిలో కానుకలు సమర్పిస్తాం. హల్లెలూయా. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. అబ్రామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డల సేవకు నీచెదవా, నీ బిడ్డల సేవకు నీచెదవా, నీవిచెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ సమయంలో మంచి వాక్యాన్ని మనం విందాం. దైవజనులు మన మధ్యకు వచ్చి చక్కని వాక్యాన్ని వివరించారు. దైవజనులు మన మధ్యకు రావడం చాలా సంతోషం. ప్రత్యేకమైన వందనాలు సంఘం తరపున, కుటుంబం తరపున దైవ సేవకులకి. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, పరిచర్యను దీవించునుగాక. అయితే ఈ సమయంలో ప్రకటనలు గడిచిన దినాలనియు దేవుడు మనల్ని కాపాడి మరొక నూతన నెల అనుగ్రహించాడు. మొదటిగా ఈ మాసం 16వ తారీఖు సాయంత్రం పోచమ్మ టెంపుల్ గ్రౌండ్లో క్రిస్మస్ సెలబ్రేషన్ ఉంది. మీరు అందరూ తప్పకుండా కుటుంబ సమేతంగా వచ్చి దానిలో పాల్గొనండి. మీ సహాయ సహకారాలు అందించవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే అన్ని పర్మిషన్స్ మనకి వచ్చినట్లు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే మన ప్రియులు జాన్సన్ గారు హార్ట్ అటాక్తో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. వారికి నిన్ననే స్టంట్ వేశారు. వారు ఇప్పుడు పర్వాలేదు, డిశ్చార్జ్ అవుతారని చెప్పారు. వారి కుమారులు మార్టిన్ గారిని అడిగినప్పుడు వారిని పరామర్శించండి, వారి గురించి ప్రార్థన చేయండి. అలాగే మన ప్రియులు TV9 రాజు గారు, వారి కుటుంబం, వారి ఆరోగ్యం కొరకు మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే దూర దేశాల్లో, దూర రాష్ట్రాల్లో, దూర ప్రాంతాల్లో ఉన్న మన ప్రియులు, వారి క్షేమం కొరకు ఈ క్రిస్మస్ సీజన్లో సంతోషం, సమాధానం దేవుడు వారి కుటుంబాల్లో నింపునట్లు ప్రార్థన చేద్దాం. ఇకపోతే ప్రతి ఆదివారం 9 to 10 ఆన్లైన్ కార్యక్రమం వస్తుంది. అలాగే 11 to 12 సంఘంలో ఆరాధన జరుగుతుంది. మీరు కుటుంబ సమేతంగా హాజరవ్వండి. అలాగే ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6 గంటల వరకు ఉదయకాల ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రతి గురువారం 7 నుండి 8 గంటలు సాయంత్రం ఉమెన్స్ మీటింగ్ జరుగుతుంది. ఈ విషయాలు మీరు గమనించి ఈ కార్యక్రమాల్లో పాల్గొని దైవ దీవెనలు, ఆశీర్వాదాలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. చివరిగా ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఈ దినం మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించి బలపరిచి కృప చూపిన దేవుడు నాయన, నీ ఆత్మ నడిపింపు, నీ అభిషేకము మా మీద ఉంచినందుకు స్తుతిస్తున్నాం మా ప్రభువా. ఈ దినము నాయన మీ దాసుల్ని మా మధ్యకు నడిపించి అద్భుతమైన వాక్యాన్ని మాకు వినిపింపజేసినందుకు స్తోత్రాలు. మీ దాసుల్ని దీవించండి, ఆశీర్వదించండి, కృపలతో నింపండి నాయన. ప్రత్యేకంగా మా ప్రియులు జాన్సన్ అంకుల్ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు దీవించండి, మేలులతో నింపండి. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను నాయన. గొప్ప దేవా, మీకు వందనాలు తండ్రి. ఆయన ఇంకొన సంపూర్ణ స్వస్థత దయచేయండి. మా ప్రియులు రాజు గారిని, అరుణ గారిని మీరు ముట్టండి. నజరేయుడైన యేసు నామములో స్వస్థత ప్రకటిస్తున్నాం. ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్న మా ప్రియులను దీవించండి, మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాను. అలాగే మా ప్రియులు, మా ప్రభువ తండ్రి ప్రేమ్ సాగర్ గారిని బట్టి, క్యాథరిన్ గారిని బట్టి నీకు వందనాలు. వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొంచున్న మా ప్రియులను దీవించండి. నూతన ఆరోగ్యాలు దయచేయండి, బలంతో నిశక్తితో నింపండి. వారికి ఇచ్చిన సంతానాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. అలాగే మా ప్రియులు వాల్టర్ అంకుల్ని బట్టి నీకు స్తోత్రాలు. జన్మదినాన్ని జరుపుకొనిచుండగా నీ క్షేమము, భద్రత దయచేయండి. వృద్ధాప్యములు ఉన్నారు, మంచి ఆరోగ్యముతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఇంకను మా ప్రియులు ఈ మాసములో పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకొనిచున్న మా ప్రియులందరితో తోడుగుండండి. సంతోష సమాధానాలతో, సమృద్ధితో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడా, సంఘాన్ని దీవించండి. పట్టణాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని నాయన, ప్రభుత్వ అధికారులను దీవించండి, మేలులతో నింపండి. సమృద్ధిగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను మా ప్రభువా. మా రక్షక నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే ఎత్తబడిన కానుకలను దీవించండి. 100 రెట్లు ప్రతిఫలము దయచేయండి. ఇచ్చి శోధిస్తే నాయనా తండ్రి ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలని దీవెనలు కుమ్మరిస్తానని చెప్పిన దేవుడు తండ్రి, నీ దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను. నేను స్తుతిస్తూ, మహిమపరుస్తూ, మీ నామాన్ని హెచ్చిస్తూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు నామములు ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టునుడు తప్పించుము. ఎందుచేతంటే రాజ్యము, మహిమ, శక్తి నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ,
కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ కూడిన మనందరికీ, ఈ ఆన్లైన్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, సంఘానికి సదా తోడుగుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.